హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నిన్న వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి అందరూ చూసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం అయితే సాధించింది. అయితే రాజకీయ వ్యూహాలు, రాజకీయాల పరంగా చూస్తే మరి 780 స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ ఒక బౌన్స్ బ్యాక్ లాంటి అద్భుతమైన ఒక విజయంతో దూసుకెళ్తున్నట్టు కనబడుతోంది. మరి పైకి చూస్తే కాంగ్రెస్ గెలిచింది అనిపిస్తున్నా కూడా లోపల ఇక బీఆర్ఎస్కు శకం మొదలైంది అనేలాగా, అంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతోంది అన్నట్టుగా ఈ ఫలితాల సరళి కనబడుతోందా? ఇది ఒక కొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతుందా? కేసీఆర్ మళ్ళీ ఇక బయటికి వస్తాడా? ఇది ఇప్పుడు అందరిలో ఉన్న ఆలోచనలు, విశ్లేషణలు. మరి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలని ఎలా చూడాలి? ఈ విషయం చర్చించేందుకు ఇవాళ మనతో ఉన్నారు సుప్రసిద్ధ అనలిస్ట్, అలాగే ఓటా సంస్థ అధినేత కంబాలపల్లి కృష్ణ గారు. మరి వారిని అడిగి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇకపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. ఎలా ఉన్నారన్న? మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే సరళి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఒక రిలీజ్ చేసింది. ఓకే. కాంగ్రెస్కి 1537 వార్డులు వచ్చాయి. ఓకే. బీఆర్ఎస్కి 781 వార్డులు వచ్చాయి. ఓకే. బీజేపీకి 336 వచ్చాయి. ఓకే. ఎంఐఎంకి 70 వచ్చాయి. స్వతంత్రులందరూ 271 వార్డులలో గెలిచారు. ఓకే. సో మన పార్టీల వారిగా కాంగ్రెస్కి 11,22,000 చిల్లర ఓట్లు వస్తే బీఆర్ఎస్కి 8,64,000 చిల్లర ఓట్లు, బీజేపీకి 3,73,000 ఓట్లు వచ్చాయి. పర్సెంటేజ్ వాళ్ళు చూస్తే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య తేడా 9% ఉంది. చాలా స్వల్పం. 32% బీఆర్ఎస్కి వస్తే 41% కాంగ్రెస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చినాయి. ఓకే. సో ఇండిపెండెంట్లు ఆ తర్వాత 4th ప్లేస్లో ఇండిపెండెంట్లు ఉన్నారు. ఓకే. ఇది ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల యొక్క పరిస్థితి. సో కాంగ్రెస్ సంకలు గుద్దుకున్నట్టుగా స్వీట్లు పంచుకున్నట్టు ఏం లేదు ఇక్కడ. అంటే ఒకటి ఏముంటుందంటే, మనం గడిచిన 2 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా లాస్ట్ 1 year నుంచి కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకత గురించి ఎంతైతే మాట్లాడుకుంటున్నామో, మరి ఆ వ్యతిరేకత ప్రతిపక్షాలకు కలిసి వచ్చినట్టు కూడా కనపట్లేదు. అంటే కలిసి వచ్చినట్టే కదా? ఎందుకు కలిసి వచ్చిందో చెప్తా. ఒక్క మాట. అంటే కాంగ్రెస్ ఈ మాత్రం కూడా రావద్దు ఒకవేళ ప్రతిపక్షాలు అంత యాక్టివ్ ఉంటాయి. ఓకే. కానీ అధికారంలో ఉంది కదా, అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. అదే ఫ్యాక్టర్. చాలా మంది మీకు దాదాపు ఇంత శాతం స్వతంత్రుల హవా ఉందంటే, 8% స్వతంత్రుల హవా ఉందంటే వీళ్ళందరూ ఎవరు? అక్కడక్కడ మెయిన్ టికెట్ రాని వాళ్ళు, రెబల్స్, ఇండిపెండెంట్ గా చరిష్మా ఉండి అప్పటికప్పుడు వచ్చి పోటీ చేసే వాళ్ళు, చాలా చోట్ల అనూహ్యంగా మెయిన్ పార్టీలు వద్దనుకున్న వాళ్ళందరూ గెలిచారు, మెయిన్ పార్టీ టికెట్ వాళ్ళందరూ గెలిచారు. సో ఇది జనరల్గా జరుగుతుంటుంది సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతుంది. అసెంబ్లీలో కొంచెం కష్టం ఇట్లాంటి రిజల్ట్, కానీ మున్సిపాలిటీలో అయితే ఈవెన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా ఇలాంటి క్యాండిడేట్లు అట్లా మెరుస్తుంటారు. ఈసారి 8% మంది మెరిచారు. అయితే నేనేమంటే, కాంగ్రెస్ తాను ఎదుర్కొంటున్న వ్యతిరేకతతో పోలిస్తే ఇవి సాధించిన స్థానాలు వాళ్ళకు గొప్పగా వచ్చినట్టే లెక్క. అయితే ఇక్కడ ఒక మాట, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 96-97% సక్సెస్ అది సాధించింది. అప్పుడు కాంగ్రెస్కి 4 స్థానాలు ఏమో వచ్చాయి, అంత కనిష్టంగా. కానీ ఇక్కడ సీన్ చూస్తే బీఆర్ఎస్ చాలా గణనీయంగా, అంటే 50%, కాంగ్రెస్లో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువే స్థానాలు సాధించడం అనేది గొప్ప విజయం కాదా? అది గతంతో పోల్చుకున్నప్పుడు న్యూమరికల్గా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ ఎలా ఉంది? ఇవాళ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉంది రైతుల విషయంలో కానీ, ఇప్పుడు పెన్షన్ విషయం కానీ, లేడీస్ లో బస్ తప్ప మీరు ఇంకేది అమలు చేయలేదు. ఇన్ని వ్యతిరేకతల మధ్య కూడా మళ్ళీ వాళ్ళు ఆ మాత్రం పర్సెంటేజ్లో మున్సిపాలిటీ కొట్టుకొచ్చారంటే వాళ్ళ దాని పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నారు. నేనేమనుకుంటున్నా అంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకి నిన్నటి మున్సిపల్ ఎన్నికల ఫలితాలకి 1.5% తేడా తప్ప పెద్దగా గొప్ప మార్పు ఏమి రాలేదు. అంటే నా బీఆర్ఎస్ పెరగలేదు, నా కాంగ్రెస్ పెరగలేదు. కాంగ్రెస్కి వచ్చిన 66 మించి 6 మనకి 119లో 66కి ఎంత శాతం వచ్చిందో, ఇవాళ వచ్చిన వార్డుల సంఖ్య కూడా అంతే కనపడుతుంది. కార్పొరేషన్ల పరంగా చూసుకున్నా, వార్డుల పరంగా చూసుకున్నా. సో అంటే అసెంబ్లీ ఫలితాల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత నా బీజేపీ పెరగలే, నా బీఆర్ఎస్ పెరగలే, నా కాంగ్రెస్ అంటే అట్లా కాదు. ఇప్పుడు మనం మన ఎంపీ ఎలక్షన్స్ లో అట్లా అంటే మీరు ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ 0,
అదే అంటున్నా, బీఆర్ఎస్ జీరో. అక్కడ దాకా వచ్చిన పార్టీ ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది కదా, బౌన్స్ బ్యాక్ కదా అంటున్నా నేను. పార్లమెంట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అవును ఇప్పుడు ఈవెన్ దో నిన్నటి కార్పొరేషన్లు కూడా ఎక్కడ ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ రాలేదు. అవును ఈవెన్ సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళా మంచి చూపించారు. అవును సర్పంచ్ లో కాంగ్రెస్ కు రావాల్సినంత రాలేదు. కాంగ్రెస్ కు ఎందుకంటే రూరల్ ప్రాంతం అంతా కాంగ్రెస్ కు ఓటేసిందని కదా మనం చెప్పుకుంది. అలాంటి రూరల్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ కు రావాల్సినంత రాలేదు, బీఆర్ఎస్ హవా చూపించింది. మున్సిపాలిటీకి వచ్చేసరికి పట్టణాలలో బీఆర్ఎస్ కు బాగుంటది, బీజేపీ బాగుంటది అనుకున్న చోట మళ్ళా కాంగ్రెస్ కే హవా వచ్చింది. అంటే జనాలు ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టినట్టారే, తప్పు చేసామని ఆలోచిస్తున్నారు. సో అందుకనే ఈ ఎన్నికలు కూడా 3 పార్టీలకు కూడా ఓటర్లు ఒక స్పష్టమైన గుణపాఠం ఏం చెప్పారంటే, మీరు మీ పెర్ఫార్మెన్స్ లో ఏం తేడా లేదు, మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొనటంలో మీరు ఇంకా వెనుకబడే ఉన్నారు. నా ప్రభుత్వం 2.5 ఏళ్లు పాలించి ఏం చేయలేకపోయింది ప్రజల విషయంలో. నా ప్రతిపక్షం ఇంతటి అవకాశాన్ని ఏం చేసుకుందనేది. ఇంకా బీజేపీ అయితే వెరీ సాడ్ స్టోరీ. వాళ్ళు మనం ఏ ఎలక్షన్ వచ్చినా బీజేపీకి గుడ్డిగా 3వ ప్లేస్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు అట్లనే గెలుచుకుంటూ వస్తారు. ఈసారి కనీసం కరీంనగర్ కొంత ప్రభావం చూపించింది. కరీంనగర్, నిజామాబాద్ లో ఎక్సెప్షనల్ కేసెస్, ఎక్కడ లేదు. మళ్ళీ బాగా అర్బన్ సెంట్రిక్ పార్టీ అని చెప్పుకునే బీజేపీ కూడా మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి 14% ఓట్లతో వచ్చింది. సరే 14% ఓట్లు వేరు, సీట్లు వేరు. ఓట్లతో లెక్క పెట్టలేము కదా, సీట్లు కూడా కావు. మున్సిపాలిటీ రావాలి, కార్పొరేషన్ రావాలి, ఇదేది జరగలేదు కనుక. సో అందుకనే ఈ మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించి ఓటర్లు, ప్రజలు ఇంకా ఒక క్లియర్ మ్యాండేట్ ఏమి ఇచ్చారంటే, మీ పరిపాలన పట్ల ఎవరు సంతృప్తిగా లేరు, మీ ప్రతిపక్ష పాత్ర పట్ల ఎవరు సంతృప్తిగా లేరు, మీకు ఎవరైతే మేము ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటారో వాళ్ళ పట్ల కూడా పెద్దగా పాజిటివ్నెస్ లేదు. సో 3 పార్టీలు కూడా ఇంకా తమ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించాల్సిన అవసరం అయితే ఇందులో కనపడుతుంది. అంటే దీంట్లో ఒకటి చెప్పండి, బీఆర్ఎస్ కేసీఆర్ అనే అస్త్రాన్ని బయటికి తీయలేదు అసలు. ఒకటి కేటీఆర్ ఏమో సిరిసిల్లకే పరిమితమైన సిచ్యువేషను, ఈయనేమో మెదక్కే పరిమితమైన సిచ్యువేషను. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అయితే సర్వశక్తులు వడ్డలేదనే అనుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? అసలు నాకు తెలిసి మేజర్ మిస్టేక్ అక్కడే పడింది అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వెళ్ళాలి. ఇది చిన్న ఎన్నికలు కాదు, మున్సిపల్ ఎలక్షన్ అంటే చిన్నదేం కాదు. 7 కార్పొరేషన్ ఎలక్షన్లు అండి, అది చిన్నదేం కాదు. ఇన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీరు పార్టీ అధినాయకుడు, మాజీ సీఎం, మీరు తిరిగితే ఇవాళ డిఫరెంట్ రిజల్ట్స్ ఉండేది కదా, ఖచ్చితంగా ఇంపాక్ట్ డిఫరెంట్. ఇప్పుడు ఒకటే ఆయనని డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చి ఇంకేమైనా సీట్లు తక్కువ వస్తే కేసీఆర్ తిరిగినా రాలేదనే ప్రచారాన్న భయానికి ఆయన తీసుకురాలేదేమో అని ఒకటి అనుకుందాం. మరి సెకండ్ లీడర్షిప్ ఎందుకు తిరగలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్ గారు ఎందుకు తిరగలేదు? ట్రబుల్ షూటర్ కూడా హరీష్ రావు గారు ఎందుకు తిరగలేదు? ఎవరికి వాళ్ళు జిల్లాలకు పరిమితం అయిపోయి మీరు చూసుకోండి అని క్లియర్ కట్గా మాజీ ఎమ్మెల్యేలకి, మాజీ మంత్రులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ నుంచి కూడా పెద్దగా మానిటర్ చేసినట్టు నాకు అనిపించలేదు. అవును సార్, ఎవరి మానానికి వాళ్ళకి వదిలేశారు. అసలు ఎలక్షన్ అంటేనే మేనేజ్మెంట్. పైగా మీకు తెలుసు అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ఇన్ని విషయాలు తెలిసినాక కూడా ఇట్లా ఎలక్షన్ అట్లా సింపుల్గా ఎందుకు వదిలేశారు అనేది, అంటే నేను అనుకోవడం అధికార పార్టీకి ఎలాగో అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అట్లా అది వదిలేశారేమో. కానీ పోరాడి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కింద ఉన్న కార్యకర్త అవతల పార్టీ కార్యకర్తతో కొట్లాడుతుంటాడు, మీకు పైనుంచి ఆ వెనక నుంచి మోరల్ సపోర్ట్ ఉంటే వాడు ఇంకా గట్టిగా కొట్లాడుతాడు. మీరు కూడా గాలికి వదిలేస్తే ఏమవుతుంది, వాళ్ళు కూడా కింది లెవెల్లో లూజ్ అయిపోతారు నెట్వర్క్ లో, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. రైట్. యాక్చువల్గా బీఆర్ఎస్ శ్రేణులు చాలా డీలా పడి ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, గత 2-3 ఉప ఎన్నికలు కావచ్చు. 2 ఉప ఎన్నికలు. అక్కడ మనం ఒకటి విషయం ఏం చెప్పుకోవాలంటే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే బీఆర్ఎస్ కు బలమైన ఓటింగ్ ఉందనుకున్న దగ్గరే 2 ఉప ఎన్నికలు జరిగితే రెండిట్లో అధికారులు సిట్టింగ్ ప్లేస్ లో పోగొట్టుకుంది. కరెక్ట్. అక్కడి నుంచే మీకు తెలుస్తుంది కదా, అంటే పట్టణ ప్రాంతాలు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఈ మాత్రం రిజల్ట్స్ వచ్చిందంటే బౌన్స్ బ్యాక్ ఇది ఆరంభం అనుకోవచ్చా? అంటే ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ కి పూర్తి స్థాయిలో కారు షెడ్యూల్ పోయింది అనేది నిజం కాదనేది ఒకటి తేలింది. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తుందో షెడ్యూల్ పోయింది, మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఇంకా అది ఎంత లేపినా లేవని పార్టీ, జాకీలు పెట్టినా లేవని పార్టీ, ఆయన ఫామ్ హౌస్ నుంచి రాడు, వీళ్ళు అధికారంలోకి రారని ఆయన ఏదైతే గట్టిగా మిర్యాలు కూడా సభ నుంచి మొదలు పెట్టాడో, అట్లా కాకుండా అట్లా అంటే మీరు ఇవాళ 80% సీట్లు కాంగ్రెస్కి వచ్చి 5%కో 10%కో బీఆర్ఎస్ పరిమితం అయితే అప్పుడు ఆలోచించవచ్చు. షెడ్యూల్ కరెక్ట్. కానీ ఇవాళ మినిమం ఫైట్ ఇచ్చారు కదా, మినిమం ఏంటి 8% ఓట్ షేర్ కూడా, అంటే విజిబుల్ ఫైట్. ఎగ్జాక్ట్లీ రైట్. ఫైటింగ్ అనేది విజిబుల్ కూడా ఉండాలి. ఊరికనే మేము ఉన్నామని ఏదో డిపాజిట్ల మందం పనిచేయడం అట్లా కాదు. అంటే చాలా చోట్ల ఇంపాక్ట్ చూపించారు, చాలా చోట్ల
వాళ్ళ లేకుండా కొన్ని చోట్ల వాళ్ళ బలం కూడా అవసరం పడుతుంది. ఎస్. కొన్ని అదే గెలుచుకున్నారు. ఇప్పుడు ఒక 33 మున్సిపాలిటీలలో హంగు వచ్చింది. హంగులాగుంది మరి అక్కడ. ఇక్కడ ప్రభావం అంటే చూపిస్తుందా అంటే అది బీఆర్ఎస్? మనకి ఈక్వేషన్స్ ఎట్లుంటే కొన్ని చోట్ల అచ్చంగా ఫార్వర్డ్ బ్లాక్ వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల ఎంఐఎం వల్ల అవసరం పడుతుంది, కొన్ని చోట్ల సిపిఐ వల్ల అవసరం పడుతుంది. ఇప్పుడు ఎంఐఎం సిపిఎం అంటే కాంగ్రెస్ అన్నట్టే కదా జనరల్ వాళ్ళు గా సిపిఐ ఆల్మోస్ట్ సిపిఐ సిపిఐ సిపిఎం ఏమో రైట్. బీఆర్ఎస్ తోనే ఉంది, అవును. సిపిఐ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఉన్నాయి. అవును. సో ఎంఐఎం సిపిఐ కలిస్తే చాలా చోట్ల అడ్వాంటేజ్ కాంగ్రెస్ కాంగ్రెస్ పోవడానికి ఛాన్స్ ఉంది. మేజర్ గా సిపిఎం మీద డిపెండ్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి, అవును. బీఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యేవి కూడా ఎంఐఎం పోలిస్తే తక్కువనే ఉన్నాయి. సో అందుకనే బెటర్ రిజల్ట్ యాజ్ పర్ పార్లమెంట్ తో పోల్చుకుంటే మంచి పర్సెంటేజ్ చూపించినట్లే. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అవును. అది మనం కాదని, ఎందుకంటే మనం మాట్లాడిపోయినా లెక్కలు మాట్లాడతాయి కదా. ఎగ్జాక్ట్లీ. అవి ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రికార్డ్ అయి ఉంటాయి కనుక వాటిని ఎవరైనా మార్చలేరు. సో అందుకని ఈ రోజున్న ప్రకారం మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఎందుకో కాన్సన్ట్రేషన్ తగ్గించి ఎలా జరిగితే అలా జరుగుతుందిలే అని అనుకున్నట్టు ఉన్నది. అదైతే వాస్తవం కనబడింది. ఆ ధోరణి మాత్రం ప్రమాదం. కానీ స్పిరిట్ ఏంటంటే కార్యకర్తల్లో ఆ స్పిరిట్ ఇంకా పోలే, చాలా గట్టిగా అద్భుతంగా ఫైట్ చేశారు. నేను ఇప్పుడు గడిచిన 15 రోజుల నుంచి నామినేషన్ వేసిన కాంచి నేను కొన్ని మున్సిపాలిటీలకు వర్క్ చేసి వచ్చిన. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్లకి ఫస్ట్ వచ్చిన పేరు ఏంటంటే అభ్యర్థి మంచోడు కానీ పైసలు లేవు రాబాయ్ అనే పదం వచ్చింది. పైసలు లేకపోతే జనం ఏం ఆలోచిస్తారు, అరే ఆయన దగ్గర పైసలు లేవడరా, పైసలు లేవడరా, ఇదే ఫస్ట్ ప్రాపగండా వెళ్ళిపోతుంది. కేసీఆర్ గారు ఏమి ఇవ్వలేదు ఈసారి నాకు తెలిసి అయితే. అంటే అభ్యర్థులకి ముందే ఏం చెప్పారంటే, నాకున్న సమాచారం పైసలు పెట్టుకోగలిగిన వాళ్ళే టికెట్ తీసుకొని పోండి అని ముందే ఒక హింట్ ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత కొంతమందికి ఏదో సర్దారని కూడా తెలిసింది. అయితే బాగా లేట్ గా పైసలు సర్దారు అనేది నాకు వచ్చిన సమాచారం. సో అంటే ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షం యొక్క డబ్బుల్ని పోనీయదు. ఎగ్జాక్ట్లీ రైట్. వాళ్ళ వెనకాల నిఘా పెడతారు, వాళ్ళు ఎమ్మటి ఎంట పడతారు, వేటాడతారు, చీరలు పంచనీయరు, మందు పంచనీరు, పైసలు పంచనీరు. అది ఎప్పుడు ఒక ఫోర్స్ వెనకాల తిరుగుతుంటది కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు అధికార పార్టీ అనేది ఎవరైనా దుర్వినియోగం చేస్తారో అందరికీ తెలుసు. అట్లాంటప్పుడు ప్రతిపక్షం ఇంకా ముందే మేల్కొని డబ్బులు దాచుకోవడం ఏదో చేయాలి. కానీ ఎందుకో ఈసారి కొంచెం ఆ విషయంలో కొంచెం వెనుకబడినట్టు కనిపించింది. రైట్. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా తీసుకుంటే 11 మున్సిపాలిటీలలో 6 బీఆర్ఎస్కి వచ్చినాయి. మరి ఇది రేవంత్ రెడ్డి మేల్కోవాల్సిన అంశం కాదా? ఇది ఒక హెచ్చరిక కాదా? నేను ఏమంటే రేవంత్ రెడ్డి ఓవరాల్ గానే మేల్కోవాలి, నాట్ ఓన్లీ సంగారెడ్డి. ఎందుకు మేల్కోవాలంటే, మీకు ఇవాళ నేను మళ్ళీ ఏం చెప్తున్నంటే, సర్పంచ్ ఎన్నికలకి లేదంటే ఇవాళ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలకి రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలకి చాలా తేడా ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ ని ఎదుర్కొన్నంత ఈజీగా రేపు జిహెచ్ఎంసీ 300 డివిజన్లో బీఆర్ఎస్ ఎదుర్కోలేదు. ఎందుకంటే అక్కడ 30 నియోజకవర్గాలు గెలిచింది బీఆర్ఎస్. మీరు అంత ఈజీగా బీఆర్ఎస్ ని ఇక్కడ మున్సిపాలిటీలో ఎదుర్కొన్నంత ఈజీగా రేపు జిహెచ్ఎంసీలో ఎదుర్కోలేరు. దానికి పెద్ద వ్యూహం చేయాల్సి వస్తుంది. పైగా 3 ముక్కలు చేశారు. అందులో ఇంకోటి దానికి అదనంగా బీజేపీ అనే ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. ఇవాళ మున్సిపాలిటీలలో బీజేపీ లేకపోవచ్చు, కానీ రేపు ట్రయాంగిల్ మస్ట్ గా అవుతుంది. రంగారెడ్డి బార్డర్ లో ఉన్న ప్రతి డివిజన్ లో మీకు ట్రయాంగిల్ మించి వేరే పోటీ ఉండదు. అక్కడ ఎంఐఎం ఉంటది, ఇంకా మీకు ఎక్కడ మల్కాజ్గిరి సరౌండింగ్ లో బీజేపీ ఉంటది, సైబరాబాద్ లో వీళ్ళు ఉండనే ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సైబరాబాద్ లో, ఎంఐఎం వర్సెస్ పొత్తు పెట్టుకుంటే మనం ఏం చెప్పలేము, కాంగ్రెస్ తర్వాత పొత్తు ముందు పొత్తు పెట్టుకోవచ్చు. మల్కాజ్గిరి లాంటి జోన్ పరిధిలో అయితే ఖచ్చితంగా బీజేపీ హవా ఉంటది. మీకు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ సరిహద్దుల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా రేపు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావం చూపుతారు. అందులో బీజేపీ కూడా టైట్ ఇస్తుంది. సో అందుకనే దీంతో మురిసిపోవడానికి ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు అసలు పరీక్ష జిహెచ్ఎంసీలో ఉన్నది. మా జ్యోతిష్యులు చెప్పింది ఏంటంటే, మా 2-3 జ్యోతిష్యులు ఫిబ్రవరి 14 తర్వాత రేవంత్ రెడ్డికి దబిడి దిబిడే అని చెప్పారు. ఈ కష్టమే ఈ 14 లోపే. ఇవన్నీ కూడా మనకు టెస్టింగ్ రిజల్ట్స్ ఏంటంటే, మనకు రిజల్ట్స్ ఏం మాట్లాడతాయి. అవును. రేపు మార్చిలో పెట్టబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, వీటిల్లో రేవంత్ రెడ్డి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీని సస్టైన్ చేసుకొని తీసుకొస్తారనే దాన్ని బట్టే జిహెచ్ఎంసీ కూడా డిపెండ్ అవుతుంది. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ముందు ఎలక్షన్లకు ఎంత ముందు వెళ్ళాలా లేదా లేట్కి వెళ్ళాలనేది వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారు. ఇంకొకటి, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది. రేవంత్ గారి లాస్ట్ స్పీచ్లో కూడా ఏం చేస్తారు, వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, అభివృద్ధి ఆగిపోతుంది తప్ప, సో మాకే ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడారు. అది సగటు ఓటర్ కూడా ఆలోచిస్తాడు. అవును, ఎందుకు అధికారంలో ఉన్న వాళ్ళతో ఎవడు పెట్టుకోవాలి, అనవసరంగా ఫండింగ్ ఆగిపోద్దని ఆలోచిస్తారు.
ఈ సిచ్యువేషన్లో కూడా 30% మున్సిపాలిటీలు బీఆర్ఎస్కి కట్టబెట్టారు అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఒకటి ఇది అర్బన్ ఓటర్లు మేజర్గా. అర్బన్ ఓటర్లకి మననే మనం 23లోనే చూసాం కదా. అర్బన్ ఓటర్లు మనకు పక్కా రూరల్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్కి వేశారు. సెమీ అర్బన్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ చీల్చుకున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా బీఆర్ఎస్ అది 2023 పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము బీఆర్ఎస్కి ఉన్న ఈ క్యాడరు డెడికేటెడ్ మీరు చూడండి, హైకమాండ్ పూర్తిగా లూజ్ వదిలేసిన కార్యకర్త అనేవాడు గ్రౌండ్ వదిలిపెట్టిపోలేదు అసలు అద్భుతంగా ఫైట్ చేశారు. చాలా చోట్ల లాఠీ చార్జీలు అయినాయి, గొడవలు పడ్డారు, అరెస్ట్లు అయ్యారు, పోలీస్ స్టేషన్ లో ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు రోడ్డు మీద నిరసన దీక్ష దిగారు. చైర్మన్ క్యాండిడేట్లు అనుకునే వాళ్ళని అరెస్టులు చేశారు. రకరకాలుగా అధికార పార్టీ ఇబ్బందులు పెట్టింది. సో అందుకే ఈ బలం అంతా ఏంటంటే కాంగ్రెస్ అంటే ఇష్టం లేని కేసీఆర్ అభిమానం మీద ఉన్న క్యాడరు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిలబడటం వల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. వాళ్ళు కూడా హైకమాండ్ సరే ఇప్పుడు దీనిపైన ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం అవసరమా, ఇది దీంతో వచ్చేది పోయేది ఏం లేదని అనుకొని వదిలితే వాళ్ళు కూడా వదిలేస్తే కాంగ్రెస్కి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేది. కానీ ఈ ఫైటింగ్ స్పిరిట్ అనేది కింద ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు మీకు సర్పంచ్ అయినా మున్సిపాలిటీలు అయినా డివిజన్లు అయినా ఈ ఎలక్షన్ల వరతో సీఎంలు ఎవరో డిసైడ్ కాదు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే డిసైడ్ కాదు. కృష్ణ వస్తాడా శ్రీనివాస్ వస్తాడా అనేది లెక్క తప్ప బీఆర్ఎస్ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేది సెకండరీ. అందుకే మీకు ఇండిపెండెంట్ ఇంతమంది గెలవడానికి ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ నుంచి 14 మంది చాలా మంది గెలిచారు దాని నుంచి. ఎట్లా గెలుస్తున్నారు అంటే ఆడ కృష్ణ బలమే ఫార్వర్డ్ బ్లాక్ బలం, అంతే తప్ప ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బలం కాదు. సో అందుకనే ఎట్లుంటది అంటే ఈ ఎలక్షన్ అనేవి బాగా ఇండివిజువల్ కెపాసిటీ మీద జరుగుతాయి. ఇప్పుడు ఇంత గాలిలో కూడా మొత్తం 45 సీట్లలో 32 కాంగ్రెస్ గెలుచుకున్న చోట కూడా ఒక 10 బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుందంటే క్యాండిడేచరే. అది కరెక్ట్. క్యాండిడేట్ అంతే పట్టుబట్టి ఇవాళ బేస్ ప్రైస్ ఏంటంటే 50 లక్షలు బేసు మున్సిపాలిటీలో పోటీ చేయడానికి. కార్పొరేషన్లో ఇంకెక్కువ 1.5 కోటి పెట్టుకున్న వాళ్ళు నేను 20 మందిని చూసాను. ఇదంతా ఆ 20 మందిలో 6 గెలిచారు. మిగతా 14 మంది 14.5 కోట్లు 20 కోట్లు కళ్ళ ముందు అవే పోతున్నాయి. ఇది ఓపెన్ కనపడి ఇంకా కనపడి ఖర్చులు ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను చూసినంత వరకు నేను చూసినంత వరకు నా సొంత అనుభవం. ఇంకా కొన్ని కోట్ల రూపాయలు ఈ ఎలక్షన్లో ఖర్చు అయినాయి. సో అందుకనే ఇవాళ మున్సిపాలిటీలో పోటీ చేయాలంటే 50 లక్షలు మినిమం, అసెంబ్లీలో పోటీ చేయాలంటే 50 కోట్లు మినిమం అనేది ఇప్పుడు ఒక స్టాండర్డ్ ప్రైస్ డిక్లేర్ అయిపోయింది. రేపు జిహెచ్ఎంసీలో కూడా ఇంకో ఫిగర్ ఏదో సెట్ అవుతుంది. సర్పంచ్ ఎన్నికలో చూసాము నేను, నాకు బాగా తెలిసిన ఊరు. 4 అభ్యర్థులు ఒకటే క్యాష్ నుంచి సర్పంచ్కి పోటీ చేశారు. 4 కలిసి ఒక్క ఓటర్కి 42,000 ఇచ్చారు ఒక్క ఓటుకి. మొత్తం ఆ ఊర్లో ఎలక్షన్కి 7.5 కోట్లు ఖర్చు అయింది. ఒకటే గెలుస్తాడు కదా మిగతా ముగ్గురు అంటే. కానీ నేను అన్నా ఒకటే సామాజిక వర్గం వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని ఒకరిని పెట్టుకుంటే అయిపోయింది కదా అంటే. మా ఊర్లో కూడా 50 లక్షలు అయింది క్యాండిడేట్కి, ఒక క్యాండిడేట్కి 50 లక్షలు. ఇది సర్పంచ్ ఎన్నికలకే అట్లుంది. రైట్. ఇప్పుడు వచ్చిన ఈ 1500 పైచీలకు వార్డులలో కూడా కాంగ్రెస్కి చాలా తక్కువ ఓట్లతో గెలిచిందని విన్నాం. అవును, అంటే మనకు ఒకటి ఇప్పుడు చాలా చోట్ల రీకౌంటింగ్ అయింది. అవును, చాలా వాళ్ళకి మెజారిటీ వచ్చేదాకా రీకౌంటింగ్ చేశారట నిన్న కేటీఆర్ చెప్తున్నారు. చేయాలని చేసినా కానీ కొన్ని చోట్ల మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకే ఇంకా 2 ఓట్లు పెరిగి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్. 10 ఓట్లు మెజారిటీ వస్తాయి, దీన్ని లెక్క పెట్టాలంటే తర్వాత బీఆర్ఎస్ వాళ్ళకి 12 ఓట్లు వచ్చినాయి అదే మెజారిటీ. అట్లా కూడా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా అంటే అదే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ 100%. కొన్ని జిల్లాలు ఖమ్మము, నల్గొండ, వరంగల్ లాంటి చోట్ల, కొంచెం మహబూబ్నగర్ లాంటి చోట్ల సాలిడ్గా బల ప్రదర్శన చేయగలిగారు. కానీ మిగతా చోట్ల అంతా కూడా ఆన్ అండ్ ఆఫ్గానే 50% బల ప్రదర్శన జరిగింది. కొన్ని చోట్ల ఇప్పుడు కోమటిరెడ్డి గారి నల్గొండ కార్పొరేషన్ ఉంది, ఆడ 48 సీట్లు ఉంటే కాంగ్రెస్కి 27 వచ్చినాయి. 27 అంటే సగానికి 2 ఎక్కువ, అంతే కదా. అవును, అది పెద్ద పెర్ఫార్మెన్స్ ఏం కాదు. లెక్క ప్రకారం చూస్తే 51%. అంతే కదా. 51% అంటే అధికార పార్టీకి, అదే ఆయన మంత్రి ఉండి ఇలాగ తిరిగి వాళ్ళ తమ్ముడు సీఎం అయితే అంటే ఇవన్నీ కొన్ని మనకు కనపడుతున్నాయి. సో అందుకనే ఈ లెక్కలతోని భవిష్యత్తు నిర్మించుకుందామంటే కాంగ్రెస్ కూడా కష్టం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కనుక ముందుకు పోవాలంటే ఇంకా హోంవర్క్ పెంచాల్సిన అవసరం అయితే కనపడుతుంది. హోంవర్క్ చేయాలంటే కనబడ్డారు నాకు తెలిసి. సూపర్. అయితే బీజేపీ పరిస్థితి ఏంటి? 330 వార్డులకే పరిమితమైంది, అది కూడా ఒక ప్రాంతంలో.
మరి దీనికంటే ఇక మూడో ప్లేస్ కన్ఫర్మా దానికి ఇక? అయితే నాకు బీజేపీ మీద ఉన్న ఇదేంటంటే, మనము 2023 ఎన్నికల కాంచి మనం ఇప్పటికి ఒక 4-5 ఇంటర్వ్యూలు చేస్తే ఏ ఇంటర్వ్యూలో అయినా బీజేపీ మూడో ప్లేస్ వస్తుందని మాట్లాడుకున్నాం. అది ఎలాంటి ఎలక్షన్ అయినా, అది ఫిక్స్డ్, సర్వే కూడా చేయక్కర్లేదు దానికి. సర్పంచ్ అయినా, ఈ మనలో ఉప ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలు అంటే వాళ్ళకి 8 సీట్లు వచ్చాయి. సరే, అది ఎవరెవరు దానం చేశారు అనేది డిఫరెంట్ చెప్తాను, మనం మాట్లాడాం కూడా అది. అవును. అయితే బీజేపీ ఎందుకు ముందు పడి, మీకు అందరూ ప్రపంచం అంతా కూడా బండి సంజయ్ని మార్చి రామచంద్రరావుకి ఇచ్చినప్పుడు ఊర్లో ఉన్న సామాన్యుడు కూడా, అరే బీజేపీలోకి ఏమైనా తలకాయ ఉందా, రామచంద్రరావుని పెడితే ఏమొస్తాయని పెడుతున్నారని తిట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే బీజేపీ కావాలనే దూకుడుగా పోయే సంజయ్ని పక్కన పెట్టి శాంతంగా పోయే రామచంద్రరావుని ఎందుకు తీసుకొస్తారు అనేది. కానీ మనం ఒక నెల క్రితం చూస్తే పార్లమెంట్లో మోడీ గారు సీరియస్ అయ్యి తెలంగాణ ఎంపీలందరినీ పిలిచి క్లాస్ పీకాడని, మీరు ఏం పని చేస్తారు, అసలు మీకు తెలంగాణ మీద పట్టు లేదు, మా గన్నీకి అంత తక్కువ సర్పంచులు వస్తాయా, అది అట్లా వస్తుందని తిట్టాడని ఒక పెద్ద వార్త మొదటి పేజీలో రాసుకున్నారు. ఆ తర్వాత జరిగిందేగా మున్సిపల్ ఎన్నికలు. మరి ఏం మారారు బీజేపీ వాళ్ళు? మోడీ తిట్టింది తప్ప ఇక గ్రౌండ్లో వీళ్ళు పనిచేసిన గ్రౌండ్లో లేదా? పైగా బీజేపీకి రూరల్ ఏరియా ఉండదు అనేది అనుకుందాం. మరి జరిగింది మున్సిపల్ ఎలక్షన్లు కదా. అవును, ఆ మాత్రం అయితే తేడా అయితే కనపడలేదు. అందుకనే ఇప్పటికి కూడా ఏంటంటే బీజేపీ అనేది బీఆర్ఎస్ని అధికారం రావడానికి ఉపయోగపడుతుందా, బీజేపీకి తనకు అధికారానికి వచ్చే ఆలోచన ఉందా లేదా? ఈ రెండు ప్రశ్నలకి వాళ్ళ నాయకత్వానికి ఆన్సర్ లేదు. నేను ఈవెందో మీకు జూబ్లీహిల్స్ అప్పుడు కూడా చెప్పిన, బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి, అన్న మాకు ఇంతవరకు పని చెప్పట్లేదు అన్న, ఇంకా పోలింగ్ 5 రోజులే ఉంది, మేము ఏం పని చేయాలో తెలియదు అన్న మేము మాట్లాడి. అరే పోలింగ్ 5 రోజుల ముందు ముఖ్య నాయకులకి పని చెప్పకపోతే అంటే మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టా? కరెక్ట్. సో రేపు వాళ్ళకున్న హోప్ ఏకైక జిహెచ్ఎంసీ ఎలక్షన్. నాకు తెలిసి ఎంపీటీ జెడ్పీటీసీలలో కూడా ఏ ప్లేస్ వస్తుందో మనం కొంచెం వీళ్ళ పరిస్థితిని బట్టి చూసి చెప్పొచ్చు. ఒక్క జిహెచ్ఎంసీ ప్రభావం చూపించినాక తర్వాత తెలంగాణ కొట్టాలనుకుంటున్నారా లేదా అని. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ గెలవాలనుకుంటే ఇట్లా ఉండదు పనితీరు. అమ్మో, దానికి అమిత్ షా దిగుతాడు, లెక్క వేరుంటది, అది వేరే ఉంటుంది. అది మనకు బెంగాల్లో చూపించారు, కర్ణాటకలో వాళ్ళ వర్క్ స్టైల్, కలకత్తాలో, ఢిల్లీలో అయితే అద్భుతంగా చూసాం, పంజాబ్ లో ఎట్లా పెట్టారు, మనం ఇవన్నీ చూసాం. సో అందుకనే బీజేపీ ఇంకా తెలంగాణలో గెలవాలి, అధికారం రావాలని వస్తారా తర్వాత పక్కన పెడితే వచ్చే రీతిగా పని అయితే ఇప్పటి వరకు అయితే చేయట్లేదు. అదైతే కనబడుతుంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కొంచెం గట్టిగానే తన ప్రభావం చూపించిన నేపథ్యంలో కేసీఆర్ మీద మళ్ళీ సానుభూతి మొదలైంది అని అనుకోవచ్చా? కేసీఆర్ మీద సానుభూతి రావాలన్నా, కేసీఆర్కి మనం ఓటు ఎందుకు వేయలేదని జనం మాట్లాడుకోవాలన్నా, కేసీఆర్ అవైలబిలిటీ పెరగాలి, కేసీఆర్ విజిబిలిటీ పెరగాలి. ఇక కేటీఆర్ని, హరీష్ రావుని జనము ఇప్పుడు మొత్తం వాళ్ళిద్దరి చేతిలో పెట్టి నడిపించే పరిస్థితి అయితే లేదు. అవును, మీకు కొంచెం అర్బన్ ఓటర్లు కేటీఆర్కి, హరీష్ రేఖ అట్రాక్ట్ అవుతారు, కానీ రూరల్ ఓటర్ల నుంచి ఓటింగ్ కావాలంటే మాత్రం కేసీఆర్ దిగాల్సింది. పైగా ఇంకోవైపు నుంచి కవిత చేస్తున్న డ్యామేజ్ ఒకటి, అది చాలా పెద్ద డ్యామేజ్ ని ఈయన నోరు విప్పి మాట్లాడేంత వరకు ఈ డైలమా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ మాట్లాడిస్తుండు, హరీష్ రావు పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను మొన్న కూడా చెప్పిన, కేసీఆర్ లాంటి పట్టుకొని కవిత మనం ఏం బీకినాం అని అసెంబ్లీలో మాట్లాడినాక మండలిలో ఇంకెంతకంటే పైగా ఈ గడిచిన ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి అయితే కేసీఆర్ మనుషులందరూ కూడా కవిత మీద ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నారు. సో అంటే దాదాపుగా దారి తెగిపోయిందేమో అన్నట్టుగానే కనపడుతుంది. ఇంకా దీంట్లో డ్రామా దాగుంటే అది మనం ఏం చేయలేము తెలంగాణ. అంత డ్రామా ఏముంటుంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లో చూస్తే కూడా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ తన పార్టీని బతికించుకోవాలంటే ఆయన కదిలి రావాల్సిందే, ఆయన తిరగాల్సిందే, ఆయన మాట్లాడాల్సిందే. ఈలోపు కాంగ్రెస్ ఈ 2.5 ఏళ్లలో ఏం చేయకపోయినా ఈ మాత్రం మున్సిపల్ ఫలితాలు వచ్చినాయి. రేపు వాళ్ళు చేయాల్సిన ఏమైనా చేసుకుంటూ పోతే మళ్ళీ బీఆర్ఎస్కి లేవటం కష్టమవుతుంది. అవును, ఏ అధికారం ఉన్న పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది కదా, చివరి 2 సంవత్సరాలు చేస్తుంటే అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ చివరి పెన్షన్లు పెంచడం, 2500 ఇవన్నీ కూడా లాస్ట్ 1.5 ఇయర్లే స్టార్ట్ అవుతాయి. అవును, ఇప్పుడు యూరియా సమస్య ఉంది, రైతులు మాఫీ సమస్య, ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీ పక్కన ఊరోళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఓటేశారు. రేపు మీరు రాబోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ నాటికి మీరు రుణమాఫీ విషయం, బకాయిల విషయం ఏం చెప్పకుండా పోతే ఆడ కాంగ్రెస్ దెబ్బతింటుంది.
సో అందుకనే ఫేజ్ వైజ్గా ప్రజల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ పోయి ఎన్నికల నుంచి ఓట్లు తెచ్చుకోవటం అనేది అధికార పార్టీ ఎవరున్నా అదే ఫార్ములా. రైతు భరోసా కూడా వేసినట్టు లేదు కదా ఈసారి. అదే అది మీకు ఎంపీటీ జెడ్పీటీసీ ముందు వేస్తారు అది. అచ్చచ్చో, వాళ్ళు దానికోసం కూడా ఆపారు. లైట్ తీసుకున్నారు అయితే. అది అందరికి తెలుసు రేపు ఎంపీటీసీ ఎన్నికలు నెల రోజుల ముందు 15 రోజుల ముందు ఉందనగా మనకి ఇది పడిపోద్దని జనానికి కూడా క్లారిటీ ఉంది. వచ్చిన రిజల్ట్ని బట్టి చూస్తే అర్బన్ ఓటర్లకి రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్నట్టే అనుకోవాలా? అంటే అర్బన్ పాలన మీద. ఓటర్లకైనా రూరల్ ఓటర్లకైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. రైట్. ఒకటి మీకు రైతు భరోసా అనేది ఫస్ట్ విడతలో ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. రెండోసారి వాళ్ళు ఇచ్చింది మహాలక్ష్మి స్కీమ్ ఒకటి అమలు చేయగలిగారు. ఓకే, ఇవి రెండు చేయగలిగారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో వచ్చిన బీఆర్ఎస్ హయాంలో వచ్చినవి ఏవి కూడా కంటిన్యూ చేయడం ఆర్థిక పరంగా సాధ్యం కాని విషయాన్ని ఓపెన్గా చెప్పారు. వీళ్ళు ఇచ్చిన కొత్త హామీలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అర్బన్ ఓటర్లలో ఎక్కువగా ఏముంటుందంటే వానికి వీధి దీపాల సమస్య ఉంటుంది, వాని డ్రైనేజ్ సమస్య ఉంటుంది, వాని ఇంటి దగ్గర దోమల సమస్య ఉంటుంది. కానీ రాష్ట్రాన్ని శాసించే ఎజెండా ఏమి ఉండదు ఈ ఎన్నికలల్లో. ఓకే. సో అందుకనే రేవంత్ రెడ్డి వచ్చి కౌన్సిలర్ చేయాల్సిన పనులు ఏం చేయడు కనుక మనకు ఎదురుగా కనపడే క్యాండిడేట్ వీడు ఎంతవరకు మనకు మంచోడు, వీడు నాకు అందుబాటులో ఉంటాడా, నాకు ఒక రేషన్ కార్డు సమస్య వచ్చింది, రేవంత్ రెడ్డి తీర్చలేడు కదా. రేవంత్ రెడ్డి నాకు ఇమీడియట్ కనిపెట్టాడు కౌన్సిలర్ నాకు రేపు రేషన్ కార్డు సమస్య వచ్చింది, లేదు నా స్థలం ఎవడో ఆక్రమించిండు, నా ఇంటి మీదకి ఎవడో వచ్చిండు, నా పిల్లగానికి ఏదో చిన్న స్కాలర్షిప్ కావాలి, ఇవన్నీ ఎవడు ముఖ్యమంత్రి అన్ని చేయడు కదా. అంతే కదా. సో అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా క్యాండిడేచర్ అవైలబిలిటీ, క్యాండిడేచర్ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ నిజాయితీ, వాడు ఒక దగ్గర 4 పైసలు సంపాదించుకొచ్చినా మళ్ళీ జనానికి పెడుతుండా లేదా, ఇట్లాంటి అన్ని చూసి వేస్తారు కనుక ఇది రేవంత్ రెడ్డి మీద నమ్మకం కింద చూడటానికి లేదు. మనం కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం నమ్మకం అంటే నమ్మొచ్చు. ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ కాంగ్రెస్ వాడు వద్దన్నా కాంగ్రెస్కే ఓటేస్తాడు, నువ్వు రూపాయి ఇచ్చినా ఇవ్వపైన వేస్తాడు. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్లే చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ అయినా మున్సిపాలిటీ అయినా అక్కడ వార్డులో అవైలబిలిటీ ఉన్నోనికే ఓటేస్తారు. బయట నుంచి వచ్చి అడావుడి చేసినోడు ఎవడు గెలవలేడు. అది అందుకని ఇది రేవంత్ రెడ్డి మీద విశ్వాసం కింద చూడటానికి రైట్. ఇండిపెండెంట్లు చాలా చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు విచిత్రంగా. మరి ఇప్పుడున్న నేపథ్యంలో ఏర్పడిన ప్రాంతాల్లో ముఖ్యంగా ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా? ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళ వైపు పోతారు అంతే. అది బీఆర్ఎస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉన్న చోట బీఆర్ఎస్ వైపు పోతారు, కాంగ్రెస్ చైర్మన్ అయ్యే చోట అవకాశం చైర్మన్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మహబూబ్నగర్లో దగ్గర అయ్యే అవకాశం ఉంది, కొట్టేపల్లిలో. అక్కడున్న ఇండిపెండెంట్ వాడు ఉంటే వాడు ఫార్వర్డ్ బ్లాక్ కి మద్దతిస్తాడు తప్ప అధికారం లేని వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో అందుకనే ఇప్పుడు మెజారిటీలో కాంగ్రెస్ కి ఈ అధికారం ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ వైపుకే ఈ అంగుల్లో ఉన్నవి మెజారిటీగా కాంగ్రెస్ పోవటానికి ఉంటాయి, బీఆర్ఎస్ కి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్లు ఏం చూసుకుంటారు? ఇప్పుడు పెట్టిన ఖర్చులు ఎవడిస్తాడు? పోనీ బీఆర్ఎస్కి వైపోదాం అనుకో, బీఆర్ఎస్ మేయర్ చైర్మన్ కాలేదనుకో, పోయి మాత్రం ఏం లాభం? రేపు 4 పనులు కాంట్రాక్టర్ రోడ్డు ఆ బిల్లో ఈ బిల్లో రావాలంటే అధికార పార్టీతోనే ఉండాలి. సో వీళ్ళు ఇప్పుడు మినిమం 50 లక్షలు ఖర్చు పెట్టారు, కనీసం ఆ ఖర్చుల మందమని ఇచ్చేటోడు చూసుకుంటారు కదా. చాలా సింపుల్ లాజిక్. సో ఇక ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతున్నట్టేగా ఇప్పటి నుంచి అయితే అదే కనపడుతుంది. కాకపోతే మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా నాకు తెలిసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరుగుతుంది. ఒక్క జిహెచ్ఎంసీలో మాత్రం ట్రయాంగిల్ పోటీ ఉంటుంది. ఓకే, నాకు తెలిసి అక్కడ కూడా అది బీజేపీ 3వ స్థానానికి పరిమితం అవుద్దేమో. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్కు అవకాశం ఉంది, అంటే వాళ్ళ పట్టుంది దాని మీద. మరి ఏం చేస్తే బీజేపీ ఆధిక్యంలో బీజేపీ యొక్క వ్యూహం ఎట్లుంటది అనేది కూడా మనం ఆలోచించాలి కదా. బీఆర్ఎస్ కి ఎంత ఎమ్మెల్యేల పట్టున్నా అది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఓటు కింద మారుతా లేదా నెక్స్ట్ ఎలక్షన్. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు, ఇది వేరు కదా. సో ఇక్కడ ఉండే క్యాండిడేట్ కూడా డిపెండ్ అయి ఉంటాడు మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, కార్పొరేషన్ మేయర్ అయ్యే అవకాశం ఉంటే అధికార పార్టీ వైపు ఉందాము, జనం ఓటేద్దాం. ఇప్పటి నుంచి మళ్ళీ 5 ఏళ్ళు ఉండాలి కదా మేయర్ అంటాడు. సో మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే అధికార పార్టీ అనే ఫార్ములా కనుక పనిచేస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా మళ్ళీ 2nd, 3rd ప్లేస్లలోనే కొట్లాడుతుంది. ఓకే. సో అందుకనే బీజేపీ యొక్క ప్రామినెన్స్ కొన్ని డివిజన్లలో, ఒక 100 డివిజన్లలో గట్టిగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఫైనల్గా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద ఎంత ప్రభావం చూపిస్తాయి? ఖచ్చితంగా ఈ ఫలితాలు బేరీజ్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే. రెండోది రేవంత్ రెడ్డి కలిసి వచ్చే అంశం ఏంటంటే వరుసగా ఏదో రకంగా ప్రజలని పార్టీలని ఎంగేజ్ చేస్తూ వస్తుండు. ప్రజా వ్యతిరేకత అంశాల మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మొన్న 15 రోజుల నుంచి ఏం జరుగుతుంది చెప్పండి? ఎవడు గెలవాలి, ఎవడు ఓడిపోవాలి, కానీ మధ్యలో ఎన్ని ప్రజా సమస్యలు పక్కన పోయినాయి. నైని కోల్కా విషయం కాంచి
ప్రజలకు ఉపయోగపడే అనేక సింగరేణికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సింపుల్గా సైడ్ లైన్ అయిపోయినాయి. ఎవరికి వాడు నా వార్డులో కౌన్సిలర్ ఎవడైతే ఆలోచించింది కానీ నా రాష్ట్రం ఏమవుతుందని ఎవడైనా ఆలోచించిందా? ఎవడు ఆలోచించలేదు. అట్లా అందుకనే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఆ లోకల్ గ్రామాల ఇష్యూస్ ఇంపార్టెంట్ అవుతాయి. అది అయిపోయినాక జిహెచ్ఎంసీ ఇష్యూస్ ఇంపార్టెంట్ అయిపోతాయి. సో అందుకని జనరల్ ఎలక్షన్ నాటికి మనం ఒక అంచనా చెప్పాలంటే ఈ రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్లస్ జిహెచ్ఎంసీ ఈ రెండింటి అవుట్కమ్ బట్టి మనం మళ్ళీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం. ఓకే, సూపర్. సో ఈ తిట్ల పురాణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎట్లా దీన్ని అంటే మనం కంట్రోల్ చేయలేమా? అంటే ఐ మీన్ అట్లా అదే సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నారా ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి ఒక గెస్చర్ ఉంటుంది. మీకు ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్ పెడుతుంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీవీలు పెట్టుకొని కూర్చునేవాళ్ళు. ఉద్యమకాలం నుంచి మొదలు పెట్టిన ముఖ్యమంత్రి అయినాక కూడా. ఈవెందో కరోనా వస్తే జగన్ స్పీచ్ని ఎవరు చూడలే, కేసీఆర్ స్పీచ్ని అందరు చూసి ఆంధ్ర సంగతి చెప్తారు. అంటే ఒక వాయిస్ వెళ్ళి అది ప్రజలకి ఎలా రీచ్ అవుతుంది అనే విషయంలో కేసీఆర్ చెప్పినంత ప్రభావంగా మిగతా 2 రాష్ట్రాల్లో కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. సో అందుకనే అందులో కొన్ని తిట్లు కేసీఆర్ ప్రజలకు అలవాటు చేసిండు, కేసీఆర్ రాజకీయ పార్టీలకు తిట్లు నేర్పిండని కూడా ప్రతిపక్షాలు గతంలో ఆరోపించింది. అయితే రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు చూడండి, చంద్రబాబు గారు కూడా ఒకటే విషయాన్ని 100 సార్లు చెప్తాడు ఒకటే మీటింగ్. ఆయన దగ్గర వేరే గ్లామర్ లేదు. ఆయన సినిమా హీరో కాదు. ఆయన రేవంత్ రెడ్డి లాగా యంగ్ టర్క్ ఫుట్బాల్ ఆడాడు, ఆయన క్రికెట్ ఆడాడు. ఏం చేయాలి చంద్రబాబు? ప్రజా సమస్యల మీద మాట్లాడి అవతలని మైండ్లో ముద్రేస్తాడు. సో అట్లాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్ ఏంటంటే ప్రజల నుండి బీఆర్ఎస్ అనే దాన్ని చెదరగొట్టాలంటే బీఆర్ఎస్ మాట్లాడిన దానికంటే 2 ముక్కలు ఎక్కువే మాట్లాడాల్సిన పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు మారిపోయారు. పైగా కొన్ని సామెతలు చెప్పగలగటం, కొన్ని లోకల్ ఇష్యూస్ చెప్పగలగటం, ఆయనకు కొన్ని బలహీనతలు లేకపోవటం, కూడా ఆయనకు బలమే. అంతేగా 100%. ఎందుకంటే అవతల వాళ్ళు బలహీనతలు తెలిసి వాటిని జాగ్రత్తగా స్పీచ్లలో వాడుకుంటుండు. సో ఈయనకున్న బలహీనత, ఈయనకున్న ఏకైక లాంగ్ పెండింగ్ సమస్య ఓటుకు నోటు. సో దాని నుంచి సాక్ష్యాలు కూడా కాలిపోయినట్టు. సో అది కనుక కాలిపోతే ఇంకా రేవంత్ రెడ్డి పట్టడం ఇక వల్ల కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడింది చాలా తక్కువ. చూడండి మీరు, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కన్నా మీరు అన్న ల్యాబుల్లో కనుక ఆధారాలు పోతే కేసు సుప్రీంకోర్టు నుంచి బయట పడితే కనుక ఇంకా మీరు రేవంత్ రెడ్డి పట్టుకోలేరు. ఆయన చెప్పిన రెండోసారి 11 ఏళ్ళు మిగతా 6 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం అనేది ఈజీగా వర్కౌట్ అవుతుంది. రైట్, వండర్ఫుల్. సో మొత్తం మీద ఒక రకంగా కంబ్యాక్ అనుకోవచ్చు బీఆర్ఎస్కి. అటు గెలిచినా కాంగ్రెస్కి ఇది ఒక హెచ్చరిక లాగానే చూడొచ్చు. ఇక బీజేపీ అయితే చెప్పడానికి లేదు. ఆ పార్టీ ముందే కాడెత్తేస్తున్న పరిస్థితి. వాళ్ళ అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ పోరాటం మనం చూసాం. వాళ్ళు ఒక ముఖ్య నేత ఉన్నాడు, ఆయన అయితే ఎలక్షన్స్ వచ్చాయి కదా ఒక ఇంటర్వ్యూ చేయొచ్చు కదా అంటే నాకు ఎలక్షన్ మీదనే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు ఆయన. అట్లాంటి సిచ్యువేషన్లో ఆ పార్టీ ఉంది సార్. అది ఎట్లా కోలుకుంటుందని చూస్తే బట్ ఒకటైతే వాస్తవం, ఇక్కడ నుంచి పోరాటం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీఆర్ఎస్కి వర్సెస్ కాంగ్రెస్ అనేది మాత్రం అర్థం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సుప్రసిద్ధ అనలిస్ట్ అట్లాగే ఓటా సంస్థ CEO కంబాలపల్లి కృష్ణ గారితో ఇవాళ మన పొలిటికల్ అనాలిసిస్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.